హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పీఎస్సీ గురు. సో సక్సెస్ఫుల్గా థర్డ్ డే కూడా చదివేశాను అనమాట. టార్గెట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. మేబీ 9 hours అట్లా పట్టింది. అండ్ నేను ఎప్పుడు క్వాంటిటీ చూడను, క్వాలిటీ చూసుకుంటాను. నేను చదివింది గుర్తుందా లేదా, బాగా చదివానా, కాన్సన్ట్రేటెడ్గా నాకు అర్థమైందా లేదా, యూస్ఫుల్లా ఎగ్జామ్కి అని. ప్యాసివ్ రీడింగ్ చేయను, యాక్టివ్ రీడింగే చేస్తాను. ఎంత ఇబ్బంది అనిపించినా సరే. లేదు చదవాలని లేకపోతే ఆ బుక్ ముందేసుకొని తల బాధేసుకోను, బుక్ క్లోజ్ చేసి పక్కకి వెళ్ళిపోతాను అనమాట. పర్లేదు, మేబీ ఆ టైం పిల్లలతో ఆడుకోవడానికో, బయట టైం స్పెండ్ చేయడానికో, ఒక మూవీ చూడడానికో స్పెండ్ చేస్తాను. మేబీ మీరు అనొచ్చు అదెందుకండి, అదేదో బుక్ ముందేసుకుంటే అయిపోతుంది కదా. ఆ బుక్ ముందేసుకుని మనకి చదవడానికి ఇష్టం లేకపోయినా కష్టంగా అక్కడ కూర్చునే బదులు ఇష్టమైన పని చేసామనుకోండి, కొంతసేపు తర్వాత చదవాలనిపిస్తే చదవడానికి రావచ్చు. లేదు అనుకోండి, నెక్స్ట్ డే హ్యాపీగా రిఫ్రెషింగ్గా ఉంటుంది మైండ్కి. సో నార్మల్గా ఏమవుతుందంటే 2 days తర్వాత థర్డ్ డే చదవాలంటే బద్ధకం వచ్చేస్తుంది, ఆ జీల్ ఉండదు, ఎంతూజియాజం. ఎందుకంటే బోర్ కొట్టేస్తాయి సబ్జెక్ట్స్, చాలా లెంతీ ఉన్నాయి. ఎందుకు అంటే ఫస్ట్ డే కొత్తదనం వల్ల అది ఉంటుందన్నమాట జీల్ చదవడానికి. కానీ ఒక 2-3 days తర్వాత ఉండదు. అది నాకే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఫీల్ ఇట్. కాకపోతే దాన్ని ఓవర్కమ్ చేసిన వాళ్ళే ఆ రిజల్ట్ లిస్ట్లో నేమ్ ఉంటుంది అనమాట. వాళ్ళే అక్కడ గవర్నమెంట్ జాబ్స్లో మోస్ట్లీ చైర్స్లో కూర్చుని ఉంటారు మీరు చూస్తే. సో ఇంకొక విషయం, మెయిన్లీ టార్గెట్స్ పెట్టుకోవడం. ఇప్పుడు పాలిటీ లక్ష్మీకాంత్ మొత్తం ఒకరోజు చదవాలనుకోవడం ఇట్స్ లైక్ ఏమంటారు, మూర్ఖత్వం అనమాట. అంటే ఒక 3-4 రీడింగ్స్ చేసిన వాళ్ళకి అది ఒకరోజు చదవచ్చు, ఒక 2-3 daysలో చదవచ్చు రివిజన్కి. కానీ ఫస్ట్ టైం చదివేటోళ్ళు ఏంటంటే సిలబస్ చూసాక చాలా ఇంతే కదా, తెలంగాణ జియోగ్రఫీ ఒకరోజు, తెలంగాణ హిస్టరీ 2 days, పాలిటీ 3 daysలో కంప్లీట్ చేద్దాం అనుకుంటారు. సో ఏమవుతుందంటే టార్గెట్స్ పెట్టుకునేటప్పుడు జస్ట్ నార్మల్గా సిఏ జూలై అంతా ఒకరోజు చదివేద్దాం, డిసెంబర్ అంతా రెండో రోజు ఫినిష్ చేయొచ్చు. అంటే ఒక బ్యాక్లాగ్ లాగా ఉంటుంది అనమాట. ఈరోజు చదవలేదు, ఏం కాదులే, మొత్తం ఫిబ్రవరి ఎండింగ్కి జూన్ నుండి ఫిబ్రవరి వరకు చదివేద్దాం, కంప్లీట్ చేసేవచ్చు అనుకుంటారు. సో అది బర్డెన్ అనిపిస్తుంది మైండ్ మీద. అప్పుడు చదవడానికి కాన్సన్ట్రేషన్ ఉండదు, యాంగ్జైటీ ఫీల్ వస్తూ ఉంటుంది, అయ్యో ఇంతుంది అని. సో దాని బదులు టార్గెట్స్ని సెగ్రిగేట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు ఒక మ్యాగజైన్ ఉంది, సపోజ్ అడ్డా 247, 54 pages మ్యాగజైన్ వస్తుంది. ఇప్పుడు నాకు డిసెంబర్ మంత్ నేను చదవలేదు కరెంట్ అఫైర్స్. సో ఏం చేస్తాను, 54 pages ఉన్నాయి. సో 54లో ఓకే, సపోజ్ నేను ఒక 20 daysలో 5 daysలో ఫినిష్ చేయాలనుకున్నానండి. సో ఈచ్ డే 10 pages పెట్టుకుంటాను. 10 daysలో ఫినిష్ చేయాలనుకుంటే 5 days. సో మీకు డేకి ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి చూసుకుని ఎంత టైం దొరుకుతుందో చూసుకోండి. నాకు ఒక పేపర్ కంప్లీట్ చేయడానికి చదవడానికి మంచిగా 10 minutes పడుతుంది. సో అట్లా లైక్ ఇఫ్ యూ హ్యావ్ 10 minutesలో ఒక పేపర్ అంటే అలా ఎంతసేపు పడుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మీ స్టడీ స్పీడ్, రీడింగ్ స్పీడ్, మీరు ఎంత ఫాస్ట్గా అర్థం చేసుకోగలుగుతారు, స్లో ఉన్నారా, ఫస్ట్ రీడింగ్కి ఎంత టైం పడుతుంది. సో రీడింగ్స్ పెంచే కొద్దీ, అంటే రివిజన్స్ చేసే కొద్దీ మీ టైం తగ్గాలి. ఒకవేళ ఫస్ట్ రీడింగ్ చేస్తున్నప్పుడు ఒక టాపిక్ చదవడానికి మీకు 30 minutes పట్టిందంటే నెక్స్ట్ సెకండ్ సెషన్కి దాన్ని 25 minutes or 20 minutes, అలా ఫోర్త్ సెషన్ వచ్చే వరకు మీరు దాన్ని 5 to 10 minutesలో కంప్లీట్ చేయాలన్నమాట. సో రివిజన్ మెయిన్ పర్పసే ఇది, జస్ట్ చదువుకుంటూ పోవడం కాదు, టైం కూడా తగ్గించాలి అండ్ మీ బ్రెయిన్కి పదును పెట్టాలి. సో ఇలాంటివన్నీ ట్రై చేయండి. ఈ వీడియో షార్టెస్ట్ వీడియో, రికార్డ్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.